మీ ఫేస్ షేప్ ఏంటనేది మీకు తెలుసా? గాయ్స్, మీ ఫేస్ షేప్ ఎప్పుడైనా తెలుసుకోండి గాయ్స్. మీ ఫేస్ షేప్ తెలుసుకుంటే మీ హెయిర్ కట్ అనేది మీ హెయిర్ కూడా ఎలా మెయింటైన్ చేయాలని కూడా మీకు ఖచ్చితంగా మీకు తెలుసుకోవచ్చు. ఫేస్ షేప్ అనేది చాలా ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఓవెల్ షేప్, రౌండ్ షేప్, స్క్వేర్ షేప్, లాంగ్ షేప్, రెక్టాంగిల్ షేప్, డైమండ్ షేప్, ట్రయాంగిల్ షేప్. ఆ షేప్స్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా తెలుసుకున్నారంటే మీ ఫేస్కి ఏ షేప్ మీరు తెలుసుకుంటే మీరు నెక్స్ట్ ఏ మేక్ ఓవర్ మీరు సెట్ చేయాలనుకుంటున్నారో ఆ మేక్ ఓవర్ మీరు పర్ఫెక్ట్ గా పుల్ ఆఫ్ చేయొచ్చు గాయస్. ఒకవేళ మీకు తెలియపోయింది అనుకో, దెన్ రీసెర్చ్. ఫేస్ కి ఏ షేప్ ఉందో రీసెర్చ్ చేయండి. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. మీరు దాంట్లో అయినా మీరు చూస్ చేసుకొని మీ ఫేస్ షేప్ ని మీరు తెలుసుకోవచ్చు. మరి మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. ఫేస్ షేప్ వచ్చి ఓవల్ షేప్, మా ఫ్రెండ్ది కూడా సేమ్ ఓవెల్ షేపే, కానీ అతనికి మంచిగా హెయిర్ కట్ మ్యాచ్ అవుతుంది, నాకు ఎందుకు మ్యాచ్ కావట్లేదు అంటే హెయిర్ లో టైప్స్ ఉంటాయి. రఫ్ హెయిరా, కర్లీ హెయిరా, ఓవర్ కర్లీ హెయిరా, వేవ్ హెయిరా, లేకపోతే సిల్కీ హెయిరా, దాని తగ్గట్టు మీరు చూస్ చేసుకోవాలి గాయస్. సిల్కీ హెయిర్ అయితే వాల్యూమ్ యాడ్ కాదు. కర్లీ హెయిర్ కి ఆ హెయిర్ కి మీరు ఇంకా స్టైల్ చేయని అవసరం లేదు. కర్లీ హెయిర్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మంచి స్టైల్ వాళ్ళకి యాడ్ అవుతుంది. కర్లీ హెయిర్ వాళ్ళకి ఎక్కువ ఏంటంటే సైడ్స్ కొంచెం షార్ట్ చేసుకోవడానికి చూసుకోండి గైస్. మీరు పక్కా మంచి లుక్ మీకు వస్తుంది. కర్లీ హెయిర్ వాళ్ళకి పక్క సైడ్స్ మొత్తం కొంచెం తగ్గించుకుంటే మంచి లుక్ వస్తుంది కర్లీ హెయిర్ వాళ్ళకి. లైట్గా వేవ్ హెయిర్ నాలా ఉంటుంది కదా హెయిర్, నాలా ఉండే హెయిర్కి ఏంటంటే ఎక్కువ వేవ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి హెయిర్ని మీరు చాలా అంటే చాలా మెయింటైన్ చేయాలి గైస్. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాసిపోద్ది మెయింటైన్స్ మాత్రం. లిటరల్లీ నేనే చెప్తాను కదా, నా హెయిర్కి నేను తీసుకునే టైం వచ్చి 10 to 15 minutes, ఒకసారి హాఫ్ అన్ అవర్ కూడా పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంతసేపు హెయిర్ మీద స్పెండ్ చేస్తాం, ప్రాపర్ లుక్ రాదానికి. ఈ రఫ్ హెయిర్ వాళ్ళకి మాత్రం ఇంకా వాల్యూమ్ వాళ్ళకి పచ్చగా ఉంటుంది. వాళ్ళకి అసలు ఎవ్వల ఇలా అంటే చాలు, వాళ్ళకి ఇంకా హెయిర్ అనేది పడిపోదు. వాళ్ళకి ప్రాపర్గా స్టాండ్ అయి ఉంటుంది. రూట్ అనేది మంచిగా వాళ్ళకి వాల్యూమ్ బాగా వస్తుంది గైస్. వాళ్ళు మాత్రం హెయిర్ని మంచిగా మెయింటైన్ చేయవచ్చు రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి. గాయస్, మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా మీ ఫేస్ మీద కానీ మీ హెయిర్ మీద కానీ మీ డైలీ రొటీన్ గ్రూమింగ్లో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఫర్దర్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మీరు వెంటనే చూసేయచ్చు. గాయస్, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి గాయస్. రీసెర్చ్ చేసి మంచిగా ప్రాపర్గా ఒక మంచి బార్బర్ని కానీ మంచి సెలూన్ కానీ చూస్ చేసుకొని మంత్లీ వన్స్ అయినా మీ హెయిర్ని ప్రాపర్ షేప్లో ఉంచుకోండి గాయస్. మీకు మంచిగా లుక్ అనేది పక్క మంచిగా యాడ్ అవుతుంది గాయస్. ఎక్కువ మీరు బియర్డ్ షేప్స్ అనేది మీరే చేసుకుంటా ఉండండి గాయస్. ప్రతిసారి బార్బర్కి వెళ్ళి వాడికి 50-100 ఇవ్వాలంటే మనకి కొంచెం కష్టమే. బ్లేడ్తో నీట్గా షేప్ చేసుకుంటే గాయస్ నేనైతే పక్క వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటా షేప్ అనేది. నా ఓన్గా నేనే చేసుకుంటా. మీరు కూడా చేసుకోండి గాయస్. చేసుకుంటా ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ప్రాపర్గా నీట్గా చేసుకోండి. లేదు బ్రో నాకు రాదంటే పక్క మీరు మాత్రం కొంచెం షేప్ చేసుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ హెయిర్ పెరిగినప్పుడు ఏంటంటే సైడ్ బర్న్స్ కానీ ఇక్కడ ఉన్నాయి కదా చంపల్ సైడ్ నుంచి కానీ ఇక్కడ మొత్తం అనేది కొంచెం అంత లుక్ అనిపించదు. మీరు ఏదైనా ప్రాపర్ షేప్ చేసుకుంటే ఏంటంటే మీ బియర్ కూడా ప్రాపర్ షేప్గా కనిపిస్తుంది అనమాట. ప్యాచ్ బీడ్ ఉన్న వాళ్ళకి పెద్ద అవసరం లేదు. ప్యాచ్ బీడ్ ఉన్న వాళ్ళకి కొంచెం బియర్డ్ని గ్రోత్ చేసుకోవడానికి బయట ఏమైనా ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి అవి యూస్ చేస్తే మీకు సెట్ అయిపోతుంది. నో ఇష్యూ దాంట్లో. గాయస్, మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో చేసి డైలీ లైఫ్లో మీరు ఎంత చేంజ్ అయ్యారో మీరే కళ్ళారా చూస్తారు. గాయస్, ఇంకో విషయం కూడా చెప్తానేనండి. చాలామంది కొంచెం ఫ్యాటీగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్లో కొంచెం ఫ్యాట్, కొంచెం చెంపలు ఉబ్బడం కానీ వాళ్ళందరికీ కూడా ఫేస్ ఏంటంటే వాళ్ళకి అప్పుడు తెలియదు మా రౌండ్ ఫేస్ ఏమో మా చబ్బీ ఫేస్ ఏమో అనుకుంటారు. కానీ గాయస్ పక్కా మనం డైలీ వర్కౌట్ అనేది పెట్టుకోండి గాయస్. మీరు జిమ్కి వెళ్ళకపోయినా కానీ వాకింగ్కి అయినా డైలీ ఇంట్లో అయినా చాలా ఉన్నాయి, వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అయినా ఫాలో అయ్యి గాయస్ మీరు ఖచ్చితంగా మీ బాడీని 6 ప్యాక్ తెచ్చుకొని కండాలు తెచ్చుకొని చెప్పలేదు, ప్రాపర్గా మెయింటైన్ చేశారంటే మీరు ఏదన్నా అవుట్ఫిట్ పుల్ ఆఫ్ చేయాలన్నా కానీ మీరు డైలీ లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మీకే మంచి కాన్ఫిడెంట్ అనిపిస్తూ ఉంటుంది. అరే ఏంట్రా ఇంత లా ఉన్నా అది ఇదని మీకు అనిపించదు అనమాట. ప్రాపర్గా మీరు పర్ఫెక్ట్గా అన్నిట్లో పుల్ ఆఫ్ అయిపోతారు. ఇప్పుడున్న జనరేషన్లో హెల్తీ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ తెలుసు కదా మీకు కూడా బయట ఎంత కల్తీ ఉందో, బయట మొత్తం చెప్తే మనం ఏంటంటే డైలీ లైఫ్లో తినాలి కాదని చెప్పలా, తినాలి అలా అని మనం దాన్ని కరిగించాలి. ఆ రెండు మీరు చేస్తూ ఉంటే ఏం ఫరక్ పడదు, మంచిగా అవుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ చెప్పాల్సిందంటే ఇంకేముంది గైస్, మీకైతే క్లారిటీ చెప్తున్నా. మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీ గ్రూమింగ్ మీద కానీ మీ డైలీ రొటీన్ మీద కానీ, ఇప్పుడు మనం ఒక ఫోన్ ఉన్నప్పుడు ఎలా రీసెర్చ్ చేస్తామో, ఒక హౌస్ తీసుకునేటప్పుడు కానీ దేని మీదైనా మనం రీసెర్చ్ చేస్తాం కాబట్టి మన ఫేస్ మీద మన బాడీ మీద మనం రీసెర్చ్ చేస్తే రిజల్ట్ పక్కా కనిపిస్తుంది గైస్. రిజల్ట్ కనిపిస్తే మీకు తెలియకుండానే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. గైస్ మీకు ఎలా ఉండాలి డైలీ లైఫ్లో అన్నీ నేను చెప్తా ఉంటాను. గైస్ మీ ఫేస్ షేప్స్ కావాలి, మీ ఫేస్ షేప్స్ ఎలా తెలుసుకోవాలంటే యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ యాప్స్లో మీరు చూసేసుకుంటే మీకు సింపుల్గా దొరికేస్తాయి మీ ఫేస్ షేప్ ఎలాంటిది అనేది. మీకు పక్కా ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. ఓకే గైస్, బాయ్.